మరి కాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతున్న ఈ భేటీలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికలపై చర్చించబోతున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ లోక్సభ సీట్లపై కన్నేసింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఈసారి 17 సీట్లను సొంతం చేసుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గెలుపే లక్ష్యంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణతో పాటు 6 గ్యారంటీల అమలు వంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. దీనిపై నివేదికను రూపొందించబోతున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో దీన్ని సమర్పించబోతున్నారు. కాగా సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి పార్టీ సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రజెంట్ ఈ సమావేశంలో ఎటువంటి చర్చలు చేసే అవకాశం ఉంది? ఇక నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాటికి సంబంధించిన వ్యూహాలను కూడా ఇక్కడ డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాస్, మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఏఐసీసీ ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైనటువంటి దీపదాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటుగా సీనియర్ ఉపాధ్యక్షులు, పొలిటికల్ అఫేర్ కమిటీ సభ్యులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా 4 అంశాలపైన కూడా ఈ చర్చ ఉండే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే దీపదాస్ మున్షికి అందరూ కూడా స్వాగతం చెప్పబోతున్నారు. ఆమె పార్టీ ఇన్ఛార్జిగా వస్తున్న నేపథ్యంలో దీపదాస్ మున్షికి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ కార్యవర్గం అంతా కూడా ఆమెకు అభినందనలు తెలుపుతారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఈసారి డెఫినెట్గా సాధ్యమంత వరకు 15 నుంచి 16 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా వ్యూహ రచన చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకున్న వ్యూహ రచనలు మరింత పదును పెట్టేందుకు గాను మొదటిసారిగా, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ యొక్క కార్యవర్గ సమావేశం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటుగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, పనిచేసే లక్ష్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశంలో దిశ నిర్దేశించున్నారు దీపదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అంశం పైన ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్స్, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ఎట్లా వెళ్తున్నాయి, పూర్తి స్థాయిలో ప్రజలు నియంత్రిత పాలన నుంచి ప్రజాపాలన వైపు అడుగుపెడుతున్న తరుణంలో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నింటిపైన కూడా పార్టీ పరంగా కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్టీని కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి బలోపేతం చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచించే కోసం ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యవర్గ సమావేశం జరగడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ వర్గాల్లో కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేట్ పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా వస్తాయని కూడా ఆశావాహులు ఆశించారు. ఆ తర్వాత అంటే ఎమ్మెల్సీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాని వాళ్ళు చాలామంది ఆశావాహులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా నామినేట్ పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ల చైర్మన్లతో పాటుగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎటువంటి వ్యూహాలు రచించాలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కూడా సమపాలనలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా మాత్రం ఈరోజు కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించుతున్నారు. దీనికి సంబంధించినటువంటి దిశ నిర్దేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా మిగతా సంబంధించిన అంశాలు చూసినట్లయితే పార్టీ సంబంధించినటువంటి చాలా మంది చేరికలు కూడా ఉండే అవకాశం ఉంది. చేరికలకు సంబంధించిన అంశాలను కూడా ప్రోత్సహించే విధంగా కూడా వ్యూహరచన చేయబోతున్నారు. ఇక పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలుపు అంటే ఎవరికి ఇస్తారన్న సీట్ల దానిపైన కూడా ఇంకా చర్చలు కొనసాగుతుంది.
సర్వే మెథడ్ ద్వారా అంటే సర్వేలు కూడా ఇప్పటికే పార్టీ చేస్తుంది. గెలుపు సంబంధించిన గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలి, అదేవిధంగా పార్టీ కోసం సర్వస్వం దారపోస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకి సీట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చాలా పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరైతే పాటుపడ్డారో వారందరికీ కూడా సీటు సంబంధించిన అంశాలను కూడా ఇవ్వబోతున్నారు. అదే స్థానిక సంబంధించినటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సర్వే, ఈ మూడు ఆధారంగా కూడా సీటు సంబంధించిన అంశం పైన కూడా ఉండే అవకాశం ఉంది. ఈ అంశం పూర్తి స్థాయిలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా పంపనున్నారు. దీపదాస్ మున్షి పూర్తిగా పర్యవేక్షణ చేస్తారు. ఎందుకంటే ఆమె పార్లమెంటు ఎన్నికలకు ముందుగా పార్టీ ఇన్ఛార్జిగా వస్తున్న నేపథ్యంలో బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో పార్టీని, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూసినట్టయితే మనకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. మిగతా సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విధంగా వ్యూహరచన చేయబోతున్నారు. దక్షిణాది నుంచి వెళ్ళి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా పుంజుకునేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కేంద్ర హైకమాండ్ కూడా ఎటువంటి నిర్ణయాలు చెప్పిందన్న కూడా ఈరోజు కార్యవర్గ సమావేశంలో నాయకులకందరికీ దిశ నిర్దేశించబోతున్నారు. ఒక మేధోమథనమైన చర్చ ఈరోజు జరగబోతుంది. ప్రధానంగా మిషన్ పార్లమెంటు ఎన్నికల అజెండాగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి గెలిపే లక్ష్యంగా అంటే 17 స్థానాలకు దాదాపు 16 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెట్టేందుకు మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నాయకులందరూ కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. గాంధీ భవన్ కలకలలాడుతూ ఉంది. చాలా రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు, కార్యకర్తలందరూ కూడా గాంధీ భవన్ దగ్గర చాలా కోలాహలంగా మారుతుంది. వాళ్ళు చాలామంది ఆశాభావాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టికెట్ ఆశించి భంగపడి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళకు కూడా ఈసారి మాకు నామినేట్ పదవులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి, పార్టీ పటిష్ట కోసం మేము మా వంతు సహకారం అందిస్తాం. డెఫినెట్గా పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని రెండు కూడా మేము భుజస్కంధాలపై మోస్తామని కూడా ఆశావాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఆశావాళ్ళు చిగురిస్తున్నాయి ఆశలు. మిషన్ పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతాయి అంటే కార్యవర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సార్ రైట్, థ్యాంక్ యూ సాదిక్.